నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ధర్మపురిలో వైభవంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం. ప్రభుత్వ తరఫున పట్టు వస్త్రాలు సమర్పించిన కలెక్టర్ సత్యప్రసాద్. కరీంనగర్ శ్రీ చైతన్య సిబిఎస్ఈ వివో ఐపీఎల్ పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు. ఆడిపాడి సందడి చేసిన విద్యార్థులు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో జ్యోతి బాపులే బీసీ హాస్టల్ను తనిఖీ చేసిన మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద. భోజన వసతిపై సంతృప్తి వ్యక్తం చేసిన చైర్పర్సన్. జగిత్యాల జిల్లాలో రోడ్డెక్కిన పసుపు చెరుకు రైతులు. ధర్నాలతో దద్దరిల్లిన మెట్పల్లి. విద్యుత్ హైటెన్షన్ టవర్ ఎక్కి నిరసన. కుటుంబ కలహాలతో కాపురానికి దూరమైన భార్యను రప్పించాలని డిమాండ్. చేతికొచ్చిన పంటను కాపాడుకునేందుకు రంగంలోకి దిగాలని అధికార యాంత్రాంగం అప్రమత్తంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్లను మంత్రులు ఉత్తమ్, తుమ్మల వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారు. చేతికొచ్చిన పంటను కాపాడడం రాష్ట్ర ప్రభుత్వ కర్తవ్యమని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సాగునీటి విషయంలో అసత్య ప్రచారాలు ఎక్కువవుతున్నాయని, ఈ విషయంలో నీటిపారుదల శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ వాస్తవాలను ప్రజలకు వివరించాలని సూచించారు. సోమవారం సాయంత్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం నుండి సహచర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, రాష్ట్ర వ్యవసాయ సహకార కార్యదర్శి రఘునందన్ రావు, టీఎస్ఎన్పీడీఎస్ఎల్ సీఎండీ ముషారఫ్ తదితరులతో కలిసి రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, విద్యుత్ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, రబీ సీజన్ పంట మరో 15 రోజుల్లో చేతికి రానందున ఆయా జిల్లాలో అధికారులు సమన్వయంతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతాంగానికి తోడ్పాటును అందించాలని ఆయన సూచించారు. యాసంగి పంటకు సాగునీరు చివరి ఆయకట్టు వరకు అందించేందుకు నీటిపారుదల శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హర్మంతు మాట్లాడుతూ, జిల్లాలో యాసంగి పంటల పరిస్థితిని నిరంతరం నిశితంగా పర్యవేక్షిస్తున్నామని అన్నారు. ముఖ్యంగా వరి పంట చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలా ప్రణాళికబద్ధంగా కృషి చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం యాసంగి సీజన్లో మొత్తం 4.19 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు చేశారని కలెక్టర్ మంత్రుల దృష్టికి తెచ్చారు. ఇందులో 2.38 లక్షల ఎకరాల చెరువులు, కాలువల కింద ఆయకట్టు కలిగి ఉండటం వల్ల సాగు జలాలకు ఎలాంటి ఇబ్బందులు లేదని అన్నారు. బోరు బావులపై ఆధారపడి మరో 1,80,000 ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు చేస్తున్నారని తెలిపారు. భూగర్భ జలాలు కొంతమేరకు తగ్గడం వల్ల భీమ్గల్, దర్పల్లి, సిరికొండ, ఇందల్వాయ్, జగన్పల్లి, డిచ్పల్లి, మోపాల్ మండలాల్లో సుమారు 1,100 ఎకరాల్లో వరి పంటకు సాగునీటి కొరత నెలకొందని అన్నారు. పై ప్రాంతాల్లోని ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సాగునీటిని అందించి పంటలను కాపాడుకునేలా అందుబాటులో ఉన్న అన్ని వనరులను సద్వినియోగం చేసుకుంటామని కలెక్టర్ తెలిపారు. వ్యవసాయ, నీటిపారుదల, విద్యుత్ తదితర శాఖల అధికారులను సమన్వయించి నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సాగునీటి సరఫరాను పర్యవేక్షించేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో సిపి సాయి చైతన్య అధికారులు పాల్గొన్నారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఇచ్చిన పిలుపు మేరకు మెట్పల్లిలో జాతీయ రహదారిపై రైతులు బైఠాయించి ధర్నా చేశారు. రైతు ఐక్య వేదిక ఆధ్వర్యంలో పసుపు రైతులు, బీజేపీ ఆధ్వర్యంలో చెరుకు రైతులు మెట్పల్లిలో ఆందోళనకు దిగారు. పోటాపోటీగా ఆందోళనతో పోలీసులు భారీ మోహరించి పరిస్థితిని చక్కదిద్దారు. పసుపుకు మద్దతు ధర కల్పించాలని రైతు ఐక్య వేదిక ఆధ్వర్యంలో పసుపు రైతులు మహాధర్నా నిర్వహించారు. పసుపు రైతుల ధర్నాకు బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు మద్దతు తెలిపారు. పసుపు బోర్డు ఏర్పాటు చేసిన కేంద్రంలోకి బీజేపీ ప్రభుత్వం వెంటనే పసుపుకు 10,000 ధర కల్పించాలని డిమాండ్ చేశారు. గతంలో 15,000 ధర పలికిన పసుపుకు బోర్డు ఏర్పడిన తర్వాత ప్రస్తుతం 7-8,000 ధర పలకడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పసుపుకు మద్దతు ధర కల్పించే వరకు కదలమని భీష్మించి కూర్చున్నారు. దీంతో 2 గంటలకు పైగా ధర్నా కొనసాగడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు వారిని
సంధాయించి ఆందోళన విరమింపజేశారు. మరోవైపు మూసివేసిన ముత్యంపేట్ షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని బీజేపీ ఆధ్వర్యంలో చెరుకు రైతులు రాస్తారోకో చేశారు. షుగర్ ఫ్యాక్టరీని వెంటనే పునఃప్రారంభించాలని జాతీయ రహదారిపై బీజేపీ నాయకులు రైతులు బైఠాయించి రాస్తారోకో చేశారు. షుగర్ ఫ్యాక్టరీని వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాస్తారోకోతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు మోహరించి ఆందోళనకారులను సంధాయించి ఆందోళన విరమింపజేశారు. 6 నెలలు కష్టపడితే కానీ మా డొక్కాడని పరిస్థితి పసుపులో అసలు ఎంత ఘోరం అంటే చెప్పుకోలేని పరిస్థితి ఉంది. ఇంతకుముందు 15,000 అనుకుంటే అటువంటిది ఈ సీజన్లో 10,000 వచ్చింది. తర్వాత ఇప్పుడు 7,000 వస్తుంది. అంటే పసుపు బోర్డు వచ్చిన తర్వాత దాని విధి విధానాలు ఇంకా ప్రకటన చేయలే, ఇంకా కాలేదని చెప్తారు. ఇక్కడ ఎంపీ గారు ఏది ఉన్నా కానీ అది ఎంఎస్పీ ద్వారా కానీ అవసరమైతే గిట్టుబాటు చేసి ఏదైతే మన మక్కలు కానీ వడ్లు కానీ కొంటుర్రో మార్కెట్ ద్వారా అవసరమని కూడా దీన్ని కూడా అందులోకి తీసుకొని మా రైతులకు మద్దతు ధర ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాల్సిందిగా 2 గవర్నమెంట్లను మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే మా ఇక్కడ ఈరోజు పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేసినటువంటి రైతులందరికీ ధన్యవాదాలు. సూర్యచంద్రి గారు మొన్న నవోదయ మా అరవింద్ ఎంపీ గారు నవోదయ 2 స్కూళ్ళు తీసుకొస్తే ఒకటి కోట్లకు వచ్చేసింది, రెండోది జక్రాన్పల్లిలో పెడతా అనుకుంటే దాన్ని కాకుండా బోధన ఎమ్మెల్యే గారు షుగర్ ఫ్యాక్టరీ మేము ఇంకా తెరవము, రైతులకు అన్యాయం చేస్తాము అనే విధంగా షుగర్ ఫ్యాక్టరీ ల్యాండ్ 7-8 ఎకరాలు ప్రైవేట్కి సంబంధించిన ల్యాండ్ను నవోదయ స్కూల్కు అలాట్ చేయడం జరిగింది. దానివల్ల ఏమైంది, ఆల్మోస్ట్ మీకు ఇప్పుడు ఢిల్లీకి పోయే వరకు ఆ ప్రపోజల్ క్యాన్సిల్ అయిపోయింది. దానివల్ల విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో చేరిపోయింది. అంటే సుదర్శన్ రెడ్డికి అవగాహన లోపం అంటారా? ఇప్పుడు అరవింద్ గారేమో ఒక ఇంటలెక్చువల్గా తను విద్యార్థులకు లాభం చేద్దాం అని చెప్పి అదొకటి చేసి ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో ప్రారంభమైన బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు రాత్రి పుట్ట బంగారం సేకరణ, ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి సేవలను ఆలయం నుండి స్థానిక చింతామణి చెరువు కట్ట వద్ద గల పుట్ట బంగారం వేదిక వద్దకు మంగళ వాయిద్యాలతో అర్చకులు, ఆలయ అధికారులు, భక్తులు శోభయాత్రగా తీసుకెళ్లారు. దారి పొడుగునా మహిళలు మంగళ హారతులతో స్వామివారి సేవకు స్వాగతం పలికారు. పుట్ట బంగారం వేదిక వద్ద మృత్తిక మట్టి సేకరణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పూజలు నిర్వహించిన మట్టిని ఆలయానికి వెదురు గంపల్లో తీసుకెళ్లారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నమః కులదేవతాభ్యో గణపతి విశ్వక్సేన భగవానికి. ఎమ్మెల్సీ పదవి లభించలేదని బాధపడటం లేదని, సామాజిక కోణంలోనే ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎంపిక చేశారని భావిస్తున్నట్లు జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ పదవి ఆశించి భంగపడ్డ జగిత్యాలకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తన మనసులోని మాటలు చెప్పారు. పదవులు ఆశించడం సహజం, కానీ అందరికీ పదవులు లభించవు కదా అని వ్యాఖ్యానించారు. సామాజిక సమీకరణలతో తనకు ఎమ్మెల్సీ అవకాశం లభించలేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీగా ఎంపికైన అభ్యర్థులపై కామెంట్ చేయడానికి ఏం లేదని, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటారని తెలిపారు. తనకు పదవి రాలేదని ఎంపికైన అభ్యర్థులపై కామెంట్ చేయదలుచుకోలేదన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థులను సామాజిక కోణంలో ఎంపిక చేశారని తాను భావిస్తున్నానని చెప్పారు. ప్రస్తుతం ఉన్న స్థాయిలో మీలో ఒకటిలా ప్రజలకు సేవ చేస్తానని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. దానికి ఏమి ఇప్పుడు సహజమే, మనం ఆశించినవన్నీ లభించాయి కదా, అందరికీ ఆశించినవన్నీ లభించడం సాధ్యమయ్యేది కాదు కదా. సామాజిక సమీకరణలు కాంగ్రెస్ పార్టీ మొదటికెళ్ళి కూడా ఏదైతుందో సోషల్ ఇంజనీరింగ్ మీద ఎక్కువ ఆధారపడి ఉంది. సామాజిక సమీకరణకు ఇప్పుడు ప్రకటించబడ్డ అభ్యర్థులు మనం గమనిస్తే సామాజిక సమీకరణలతోని ఒక దళితుడు, ఒక ట్రైబల్ గిరిజనుడు, ఒక మహిళ, ఉద్యమ నాయకురాలు ఎంపికైన అభ్యర్థుల గురించి కామెంట్ చేయడానికి ఏం లేదు. మనం ఎవరికి వాళ్ళం ఆశించడం సహజం. అది మనకు అవకాశం లభించినంత మాత్రాన ఎంపికైన అభ్యర్థుల గురించి అడ్వర్స్ కామెంట్ చేయడానికి, నెగటివ్ కామెంట్ చేయడానికి వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళ పార్టీ సర్వీసెస్ కానీ సామాజిక కోణంలో గుర్తింపు చేసి ఎంపిక సామాజిక కోణంలో గుర్తించారు. నిజామాబాద్ పసుపు రైతుల ఆందోళనను రాష్ట్ర ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు.
మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. గిట్టుబాటు ధర రాక పసుపు రైతులు అల్లాడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని అడిగారు. మాటలు చెప్పినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవడానికి ముందుకు రావటం లేదని మండిపడ్డారు. క్వింటాల్కు పసుపు 15,000 రూపాయల ధర కల్పిస్తామని ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు పసుపుకు కనీసం 9,000 కూడా వచ్చే పరిస్థితి లేదు. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడానికి చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. ఇది రైతులను నయవంచన చేయడమే, మోసం చేయడమే అని మండిపడ్డారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం 15,000 మద్దతు ధర చెల్లిస్తూ పసుపు పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పసుపు బోర్డు తీసుకొచ్చామని చెబుతున్న బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కనీసం రైతులకు పరామర్శించడం లేదని సీరియస్ అయ్యారు. పసుపు బోర్డుకు చట్టబద్ధత లేకపోవడంతో రైతులకు ప్రయోజనాలు కలగడం లేదని అన్నారు. పసుపుకు ధరలు పెంచుతామని, మరిన్ని ప్రయోజనాలు కల్పిస్తామని పసుపు బోర్డు ప్రారంభోత్సవంలో బండి సంజయ్ చెప్పారు. కానీ ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపించడం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి పసుపు రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అలా నిజామాబాద్లో పసుపు రైతులు ఉద్యమిస్తున్నటువంటి తీరుని మనం గమనించడం జరిగింది. మొన్న మిర్చి రైతులు అదే తీరుగా ఉద్యమించిండ్రు. కానీ మాటలు చెప్పినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కూడా మరి రైతులకు ఆదుకోవడానికి ముందుకు రావడం లేదు. నిజామాబాద్లో పసుపు రైతులకు 15,000 మద్దతు ధర ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇప్పటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చి ఉన్నారు. అదే మాట గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు కూడా చెప్తున్నారు. కానీ పసుపుకు ఇప్పుడు కనీసం 11,000, 9,000 కూడా రానటువంటి పరిస్థితులలో ప్రభుత్వం ముందుకొచ్చి మా నిజామాబాద్ పసుపు రైతుల్ని ఆదుకోకపోవడం అన్నది కేవలం రైతుల్ని నయవంచన చేయడమే, మోసం చేయడమే. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి పసుపు పంటను కొనుగోలు చేయాలని చెప్పి కనీసం 15,000 రూపాయలు మద్దతు ధర ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా పసుపు బోర్డు తీసుకొచ్చామని చెప్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ మా ఎంపీ అరవింద్ గారు కూడా మరి ఈ సందర్భంలో కనీసం రైతులను పరామర్శించేటటువంటి పరిస్థితి కూడా కనబడడం లేదు. పసుపు బోర్డు తీసుకొచ్చారు, దానికి చట్టబద్ధత లేదు. పసుపు బోర్డు తీసుకొచ్చినారు, దాంతో పసుపు రైతులకు ఒరిగిందేమీ లేదు. కనీసము ఆ పసుపు బోర్డు ఇనాగ్రేషన్ టైంలో బండి సంజయ్ గారు ఒక మాట చెప్పినారు, మేము చాలా దీంతో పసుపు రైతులకు లాభం చేస్తాము, ధరలు పెంచుతామని చెప్పినారు. మరి ఆ ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా కనీసం కనబడతలేదు. పెద్దపల్లి జిల్లా గోదావరికంలో భార్య కోసం భర్త హల్చల్ చేశారు. విద్యుత్ హైటెన్షన్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. గోదావరికనిలో కుటుంబ కలహాలతో కాపురానికి దూరమైన భార్యను రప్పించాలని భర్త అజయ్ మేడిపల్లి సెంటర్లో విద్యుత్ హైటెన్షన్ టవర్ ఎక్కి ఆందోళనకు దిగాడు. ప్రమాదకరమైన పరిస్థితుల్లో విద్యుత్ టవర్పై అజయ్ నిరసన తెలిపాడు. భార్యను రప్పించే వరకు దిగరని, లేకుంటే కరెంటు వైర్లు ముట్టుకొని ప్రాణాలు తీసుకుంటారని హెచ్చరించారు. వారం రోజుల క్రితం మద్యం మత్తులో ఓ యువకుడు గోదావరికనిలో వైన్ షాప్ వద్ద మందలించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని వాటర్ ట్యాంక్ ఎక్కి ఇలాగే నిరసన తెలిపాడు. మద్యం మత్తులో ఉన్న యువకుడు పట్టు తప్పి కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. ఆ సంఘటన మర్చిపోక ముందే భార్య కోసం భర్త అజయ్ విద్యుత్ టవర్ ఎక్కడంతో స్థానికులు ఆందోళన చెందారు. స్థానికులతో పాటు పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని అజయ్ని సంధాయించి కిందకు దింపేందుకు ప్రయత్నించగా అజయ్ ససేమీరా అన్నాడు. చివరకు ఏసీపీ రమేష్ అక్కడికి చేరుకుని నీ భార్యను తీసుకొస్తామని చెప్పినా దిగలేదు. చేసేదేమీ లేక పోలీసులు వెళ్లి అజయ్ భార్యను పట్టుకొచ్చారు. భార్యతో అజయ్కి మాట్లాడించడంతో నవ్వుతూ అజయ్ కిందికి దిగాడు. భార్య భర్తలు ఇద్దరిని పోలీస్ స్టేషన్ కు తరలించి కౌన్సిలింగ్ నిర్వహించి పంపించాడు. अन्ना उदाहरण यार साथ में रहेंगे आना आजा आजा साथ में रहेंगे बोल रहा ना तू आजा అదే ఇంకేందుకు తీసుకొచ్చినాం. ఇగో మీ భార్య వచ్చింది, నేను కొట్టినల మీద కేసు పెడతాం, మీరు ఇద్దరు కలిసి. అజయ్ ఇగో మీ భార్యను తీసుకొచ్చినాం, ఫోన్ మాట్లాడుతుంది, ఫస్ట్ మాట్లాడు. ఇంటి పనులతో పాటు ఉద్యోగ బాధ్యతల్లోనూ కీలక పాత్ర పోషిస్తున్న మహిళా ఉద్యోగులు తమ ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ పమేల సత్పతి అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్లోని టీఎన్జీఓ భవన్లో మంగళవారం ఆరోగ్య మహిళా కార్యక్రమం నిర్వహించారు. ఈ క్యాంపును జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు కుటుంబ పనులతో పాటు ఉద్యోగం, జీవితంలో తీరిక లేకుండా ఉంటారని అన్నారు. ఖచ్చితంగా వారు 6 నెలలకు ఒకసారి వైద్య పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు. జిల్లా యాంత్రాంగం తరఫున అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆరోగ్య మహిళా కార్యక్రమం ద్వారా ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు.
మహిళా ఉద్యోగులు కూడా ఈ పరీక్షలు ఉచితంగా చేయించుకోవచ్చని తెలిపారు. సుమారు 50,000 ఖరీదు చేసే 45 రకాల పరీక్షలు ఉచితంగా చేస్తున్నామని తెలిపారు. ప్రత్యేకంగా ఉద్యోగుల కోసం ఈ క్యాంపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ బీపీ పరీక్షలు చేయించుకున్నారు. మహిళా ఉద్యోగులకు పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీజీఓ అధ్యక్ష కార్యదర్శులు కాళీచరణ్, రవీందర్ రెడ్డి, టీఎన్జీఓ అధ్యక్ష కార్యదర్శులు దారం శ్రీనివాస్ రెడ్డి, సంగం లక్ష్మణరావు, టీడబ్ల్యూఓ సబిత, ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఉత్తమ బోధన అందించడంతో పాటు విద్యార్థుల ఆరోగ్యం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. సిరిసిల్లలో మహాత్మా జ్యోతి బాపులే బాలికల గురుకుల విద్యాలయాన్ని సందర్శించి దృష్టిలోపం ఉన్న విద్యార్థులకు కంటి అద్దాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు తమకు వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకుని చదువులో ఉన్నతంగా రాణించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ విద్యా సంస్థలో విద్యను అభ్యసిస్తున్న వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి మౌలిక సదుపాయాలు కల్పిస్తుందని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులు విద్యాలయంలో తరగతి గదులను, కిచెన్, స్టోర్ రూమ్లను కలెక్టర్ పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అనే వివరాలను విద్యార్థులను అడిగి కలెక్టర్ తెలుసుకున్నారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే తనకు తెలియజేయాలని విద్యార్థులకు సూచించారు. ఇంటర్మీడియట్ 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులతో మాట్లాడి పరీక్షలు ఎలా రాస్తున్నారని అడిగారు. విద్యార్థులతో నిత్య సాధన చేయించాలని ఉపాధ్యాయులకు కలెక్టర్ సూచించారు. to identify who all children are in need of eye classes, and they will provide these corrective classes so that you and your family the welfare of you and your family are not hindered, and you can progress in your life in an undeterred manner. కరీంనగర్ శ్రీ చైతన్య సిబిఎస్ ఏవీఓ ఐపీఎల్ పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ సమీపంలోని చింతకుంటలోని శ్రీ చైతన్య సిబిఎస్ఈసీఓ ఐపీఎల్ బ్రాంచ్లో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. సిబిఎస్ ఈసీఓ ఐపీఎల్ ప్రిన్సిపల్ రాజ్ కుమార్ ఆచార్య ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, వరంగల్ జడ్జి విష్ణు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యా సంస్థలు విద్యార్థులకు గుణాత్మకమైన విద్యను అందించాలని సూచించారు. ఆటపాటలతో విజ్ఞానాన్ని పెంపొందించేలా అంశాలపై నిరంతరం అవగాహన కల్పించాలన్నారు. గుణాత్మకమైన విద్యను అందించినప్పుడే విద్యార్థులు తన ప్రతిభను చాటుకోగలుగుతాడని, ఆ దిశగా విద్యా సంస్థలు కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకున్నాయి. కరీంనగర్లో గురుకుల పాఠశాల విద్యార్థులతో కలిసి సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి సహపంక్తి భోజనాలు చేశారు. కరీంనగర్లోని శర్మానగర్లో గల మహాత్మా జ్యోతి బాపులే బీసీ బాలికల గురుకుల పాఠశాలను సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి సందర్శించి విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ముందుగా వంటశాలలోని సరుకులను పరిశీలించారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెస్ ఛార్జీలు పెంచడం వల్ల పౌష్టిక ఆహారం అందించగలుగుతున్నామని తెలిపారు. గతంలో ఇటువంటి పరిస్థితి ఉండేది కాదని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. బోధనం చేస్తూ విద్యార్థులతో మెనూ పాటిస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. నాణ్యత విషయంలో రాజీ పడొద్దని, కాంట్రాక్టు సరఫరా చేసే సరుకులు నాణ్యతతో ఉండేలా నిరంతర పర్యవేక్షణ చేయాలని సూచించారు. చిన్న చిన్న లోపాలు గుర్తించామని వాటన్నింటినీ సరిచేసుకోవాలని, వారం రోజుల్లో మరోసారి వస్తానని తెలిపారు. నగరంలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ మరియు జూనియర్ కాలేజ్ సంబంధించి ప్రభుత్వము గత కొద్ది కాలంగా మెస్ ఛార్జీలు, అదేవిధంగా కాస్మెటిక్స్ ఛార్జీలు అన్ని పెంచిన సందర్భంలో పిల్లలకు నాణ్యమైనటువంటి పౌష్టికాహారం అందుతుందా, ఏ విధంగా ఉంది అని తెలుసుకుంటూ వారితో కలిసి భోజనం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా మరి అన్నింటినీ కూడా పరిశీలించినట్టయితే భోజనాలు అన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఏదైతే మెనూ మెయింటైన్ చేస్తూ ఉన్నాం అని కొంత కూరగాయలు కానీ అవి కానీ ఇంకా కొంచెం చిన్నగా కట్ చేసి ఇంకొక చిన్న చిన్న ఏదైతే లోపాలు లేవో వాటిని కూడా సరిదిద్దుకుంటే బాగుంటుంది. పిల్లలు కూడా అడిగినప్పుడు అన్నీ బాగానే ఉన్నాయి, మెనూ ప్రకారం మాకు ఇస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. కరీంనగర్ జిల్లా నల్లగొండలో శ్రీ సీతారామ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం కమనీయంగా జరిగింది. పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్లగొండ శ్రీ సీతారామ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ అర్చకులు రామ్ లక్ష్మణ్ రామకృష్ణ శ్రీ సీతారామ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. అంగరంగ వైభవంగా జరిగిన కళ్యాణోత్సవం సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలను ఉత్సవ కమిటీ చైర్మన్ బండారిపల్లి లక్ష్మి సమర్పించారు. చుట్టుపక్కల గ్రామాల భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల వసతులు కల్పించారు. ఈ నెల 14న బండ్లు తిరుగుట, 16న రథోత్సవం జరగనుంది. ఆ ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కానున్న నేపథ్యంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో అనిల్ కుమార్, ఉత్సవ కమిటీ సభ్యులు గాజుల అంజయ్య, బూర్కూర్ శ్రీనివాస్, కందుకూరి లక్ష్మీరాజం, జింక శ్రీనివాస్, కవ్వంపల్లి మహేష్, గోడి లక్ష్మీ నరసయ్యలు తదితరులు పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. దీనికి మన తిమ్మపురం మండలంలోని ప్రతి గ్రామం నుంచి కూడా భక్తులు వచ్చి చాలా మంది కూడా పాల్గొనడం జరిగింది. మనకు ఈ రోజు నుంచి 10వ తారీఖు నుంచి కూడా 15వ తారీఖు వరకు మనకు ఇవి పూజలు కూడా ప్రతిరోజు ఉంటాయి. మనకు 14వ తారీఖు హోలీ అంటే గుట్ట చుట్టూ మనకు బండ్లు తిరుగుతాయి. తర్వాత 16వ తారీఖు రాత్రి 10-10:30కు మన హోమం పూజల తర్వాత కూడా రథం పైకి కూడా మనకు దేవుడు పైకి పోయి మొక్కులు స్టార్ట్ చేసడం జరుగుతుంది. 16 నాడు నైట్ మొక్కులు స్టార్ట్ చేస్తే 17వ తారీఖు సాయంత్రం 4 గంటల వరకు కూడా అందరూ కూడా మొక్కులు అనేది అప్పచెప్పుకుంటారు. నల్లగొండ నరసింహ దేవుడు అంటే మహిమల దేవుడు. ఇక్కడికి ఎవరు వచ్చినా కూడా వాళ్ళ కోరికలు తప్పకుండా తీరుతాయి. సిరిసిల్ల లిఫ్ట్ ప్రమాదంలో మృతి చెందిన కమాండెంట్ గంగారం పార్థివ మృతదేహానికి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పుష్పాంజలి ఘటించారు. సిరిసిల్లలో లిఫ్ట్ ప్రమాదంలో మృతి చెందిన 17వ బెటాలియన్ కమాండెంట్ గంగారం పార్థివ దేహానికి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పుష్పాంజలి ఘటించారు. కమాండెంట్ గంగారం మృతి పట్ల కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గంగారం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని భగవంతుడిని వేడుకున్నట్లు ప్రకటించారు. ధర్మపురిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం కమనీయంగా నిర్వహించారు. ప్రభుత్వం తరఫున కలెక్టర్ సత్యప్రసాద్ పట్టు వస్త్రాలు సమర్పించారు. దక్షిణ కాశీగా పేరొందిన జగిత్యాల జిల్లా ధర్మపురిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ సాయంత్రం కన్నుల పండువగా స్వామివారి కళ్యాణోత్సవం నిర్వహించారు. నవనరసింహస్వామి క్షేత్రాలలో ఒకటైన ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో జరుగుతున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణానికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ దంపతులు సమర్పించారు. ఇసుక స్తంభం వద్ద నుండి మంగళ వాయిద్యాలతో ఆలయ అధికారులు, అర్చకులు, జిల్లా కలెక్టర్ దంపతులకు ఆలయానికి స్వాగతం పలికారు. పట్టు వస్త్రాల సమర్పణ అనంతరం ఆలయంలో కలెక్టర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ 10 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలకు పగడ్బందీ ఏర్పాట్లు చేశామని తెలిపారు. మొదటిసారిగా స్వామివారికి కళ్యాణ వస్త్రాలు అందచేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని చాలా సంతోషంగా ఉందన్నారు. స్థానిక ఓల్డ్ టీడీడీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో కలిసి ప్రారంభించారు. అనంతరం భక్తులతో కలిసి భోజనం చేశారు. అనంతరం ఈ సాయంత్రం ప్రారంభమైన స్వామివారి కళ్యాణోత్సవంలో ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో పాటు కలెక్టర్ దంపతులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. 13 రోజుల పాటు చేసుకోబోతున్నాం. సో ఈ రోజు ఆచారం ప్రకారం మనము పట్టుబట్టలు అనేది పెట్టడం జరిగింది. ఈరోజు ఈవినింగ్ 6 గంటలకి మనకి కళ్యాణం అనేది జరగబోతూ ఉన్నది. సుమారుగా 3 లక్షల నుంచి 4 లక్షల మంది ప్రజలు బ్రహ్మోత్సవాలు దీనికి రాబోతూ ఉన్నారు. సో దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది. ఎక్కడైనా కాకుండా బ్రహ్మగుండం కానీ లేకపోతే అక్కడ ఎక్కడైతే మనకి వాటర్ సంబంధించిన గోదావరి దగ్గర ఉన్నాయో అక్కడ కూడా అరేంజ్మెంట్స్ కంప్లీట్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు అన్నదానం కూడా స్టార్ట్ చేయబోతూ ఉన్నాం వచ్చిన ప్రజలందరికీ కూడా. సో ఏమైనా మన శానిటేషన్ మున్సిపల్ కమిషనర్ కానీ అందరూ కూడా శానిటేషన్ అని ఇక్కడే చూసుకుంటూ ఉన్నారు. సో మనకి భక్తులు ఏమి ఇబ్బంది రాకుండా ఆల్ శానిటేషన్ వర్కర్స్ కానీ అలాగే క్యూ లైన్ కోసం పోలీసులు కానీ అంతా కూడా మన అరేంజ్మెంట్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. పసుపు పంటకు మద్దతు ధర లేక ఆర్థికంగా నష్టపోతున్నామని ఈనం ప్రక్రియ వద్దు, బహిరంగంగానే ధర నిర్ణయించాలంటూ పసుపు రైతులు డిమాండ్ చేశారు. నిన్నటికి నిన్న బస్టాండ్ వద్ద రాస్తారోకో చేసిన పసుపు రైతులు మంగళవారం మధ్యాహ్నం మార్కెట్ యార్డు కార్యాలయం ఎదుట రైతు సంఘాలతో కలిసి పసుపు రైతులు ధర్నా చేపట్టారు. మార్కెట్లో పసుపుకు ధర లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పసుపు రైతులు వాపోయారు. మా కష్టాలు ఇన్ని కావని పసుపు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ యార్డుల వ్యాపారులంతా సిండికేట్ అయ్యి మాకు ధర రాకుండా చేస్తున్నారని పసుపు రైతులు ఆరోపించారు.
సాంగ్లీ మార్కెట్ ధర కంటే మాకు ఎందుకు తక్కువగా వస్తుందని అధికారులను ప్రశ్నించారు. ఈ ఆన్లైన్ ప్రక్రియ మాకు వద్దు, బహిరంగంగానే ధర నిర్ణయించి ధర ఎక్కువ వచ్చేలా మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎకరా 1,70,000కు పెట్టుబడి పెట్టి పసుపును పండిస్తే ధర రాక తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు వెల్లడించారు. అసలు ఏం జరుగుతుంది? మార్కెట్ యార్డులో జరుగుతున్న తంతుపై జిల్లా కలెక్టర్ పూర్తి విచారణ చేపట్టాలని కోరారు. జగిత్యాల జిల్లాలో పసుపు చెరుకు రైతులు రోడ్డెక్కారు. పోటాపోటీ ధర్నాలతో మెట్పల్లి దద్దరిల్లింది. రైతు ఐక్య వేదిక ఆధ్వర్యంలో పసుపు రైతులు, బీజేపీ ఆధ్వర్యంలో చెరుకు రైతులు మెట్పల్లిలో ఆందోళనకు దిగారు. పోటాపోటీగా ఆందోళనతో పోలీసులు భారీ మోహరించి పరిస్థితిని చక్కదిద్దారు. పసుపుకు మద్దతు ధర కల్పించాలని రైతు ఐక్య వేదిక ఆధ్వర్యంలో పసుపు రైతులు మహాధర్నా నిర్వహించారు. పసుపు రైతుల ధర్నాకు బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు మద్దతు తెలిపారు. పసుపు బోర్డు ఏర్పాటు చేసిన కేంద్రంలోకి బీజేపీ ప్రభుత్వం వెంటనే పసుపుకు 10,000 ధర కల్పించాలని డిమాండ్ చేశారు. గతంలో 15,000 ధర పలికిన పసుపుకు బోర్డు ఏర్పడిన తర్వాత ప్రస్తుతం 7-8,000 ధర పలకడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పసుపుకు మద్దతు ధర కల్పించే వరకు కదలమని భీష్మించుకుంటున్నారు. దీంతో 2 గంటలకు పైగా ధర్నా కొనసాగడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు వారిని సంధాయించి ఆందోళన విరమింపజేశారు. మరోవైపు మూసివేసిన ముత్యంపేట్ షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని బీజేపీ ఆధ్వర్యంలో చెరుకు రైతులు రాస్తారోకో చేశారు. షుగర్ ఫ్యాక్టరీని వెంటనే పునఃప్రారంభించాలని జాతీయ రహదారిపై బీజేపీ నాయకులు, రైతులు బైఠాయించి రాస్తారోకో చేశారు. షుగర్ ఫ్యాక్టరీని వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాస్తారోకోతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు మోహరించి ఆందోళనకారులను సంధాయించి ఆందోళన విరమింపజేశారు. 6 నెలలు కష్టపడితే కానీ మా డొక్కాడని పరిస్థితి పసుపులో అసలు ఎంత ఘోరం అంటే చెప్పుకోలేని పరిస్థితి ఉంది. ఇంతకుముందు 15,000 అనుకుంటే అటువంటిది ఈ సీజన్లో 10,000 దానికి వచ్చింది. తర్వాత ఇప్పుడు 7,000-8,000కి వస్తుంది. అంటే పసుపు బోర్డు వచ్చిన తర్వాత దాని విధి విధానాలు ఇంకా ప్రకటన చేయలే, ఇంకా కాలేదని చెప్తారు ఇక్కడ ఎంపీ గారు. ఏది ఉన్నా కానీ అది ఎంఎస్పీ ద్వారా కానీ అవసరమైతే గిట్టుబాటు చేసి ఏదైతే మన మక్కలు కానీ వడ్లు కానీ కొంటుర్రో మార్కెట్ ద్వారా అవసరమని కూడా దీన్ని కూడా అందులోకి తీసుకొని మా రైతులకు మద్దతు ధర ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాల్సిందిగా 2 గవర్నమెంట్లను మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే మా ఇక్కడ ఈరోజు పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేసినటువంటి రైతులందరికీ ధన్యవాదాలు. ఎమ్మెల్యే సూర్యచంద్రి గారు మొన్న నవోదయ మా అరవింద్ ఎంపీ గారు నవోదయ 2 స్కూళ్ళు తీసుకొస్తే ఒకటి కోట్లకు వచ్చేసింది, రెండోది జక్రాన్పల్లిలో పెడతా అనుకుంటే దాన్ని కాకుండా బోధన ఎమ్మెల్యే గారు షుగర్ ఫ్యాక్టరీ మేము ఇంకా తెరవము, రైతులకు అన్యాయం చేస్తాము అనే విధంగా షుగర్ ఫ్యాక్టరీ ల్యాండ్ 7-8 ఎకరాలు ప్రైవేట్కి సంబంధించిన ల్యాండ్ను నవోదయ స్కూల్కు అలాట్ చేయడం జరిగింది. దానివల్ల ఏమైంది, ఆల్మోస్ట్ మీకు ఇప్పుడు ఢిల్లీకి పోయే వరకు ఆ ప్రపోజల్ క్యాన్సిల్ అయిపోయింది. దానివల్ల విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో చేరిపోయింది. అంటే సుదర్శన్ రెడ్డికి అవగాహన లోపం అంటారా? ఇప్పుడు అరవింద్ గారేమో ఒక ఇంటలెక్చువల్గా తను విద్యార్థులకు లాభం చేద్దాం అని చెప్పి అదొకటి చేసి వాల్ స్ట్రీట్ దెబ్బకు దలాల్ స్ట్రీట్ కూడా వణికిపోతుంది. ట్రంప్ టారిఫ్లు అమెరికా మార్కెట్లకు అతలాకుతలం చేయగా ఆ ఎఫెక్ట్ గ్లోబల్ మార్కెట్లపై పడింది. ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు డౌన్ పడిపోయిన నిఫ్టీ, సెన్సెక్స్ ట్రేడింగ్ ముంబై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న వాణిజ్య నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుదిపివేస్తున్నాయి. అమెరికా ఆర్థిక సంక్షోభం దిశగా వెళ్తుందన్న ఊహాగానాల నేపథ్యంలో వాల్ స్ట్రీట్ మార్కెట్ సోమవారంకు కుప్పకూలింది. ఆ ఎఫెక్ట్ మిగతా దేశాలపై పడింది. ఇవాళ ఉదయం ఇండియన్ మార్కెట్లపై కూడా ఎఫెక్ట్ చూపించింది. సెన్సెక్స్, నిఫ్టీ మార్కెట్లు ఇవాళ ట్రేడింగ్లో డౌన్ అయ్యాయి. సెన్సెక్స్ ట్రేడింగ్లో 400 పాయింట్లు డౌన్ అయ్యింది. నిఫ్టీ కూడా తక్కువగా ట్రేడ్ అవుతోంది. అమెరికా డాలర్లతో పోలిస్తే రూపాయి విలువ 87.38గా ఉంది. అమెరికన్ వాల్ స్ట్రీట్లో సుమారు 4 ట్రిలియన్ల మేర ట్రేడ్ అయ్యి ఆవిరైపోయింది. ట్రంప్ ఆర్థిక విధానాలతో పెట్టుబడిదారుల్లో ఆందోళన నెలకొంది. ఆర్థిక సంక్షోభం వస్తుందన్న నేపథ్యంలో భయోందనలకు అధికమవుతున్నాయి. ఆ టెన్షన్లో మార్కెట్లు తక్కువగా ట్రేడ్ అవుతున్నాయి. అధిక సుంకాలను తగ్గించేందుకు ట్రంప్ నిరాకరించడం వల్లే గ్లోబల్ మార్కెట్లో వడిదుడుకులు మొదలయ్యాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ ట్రాన్షియస్ పీరియడ్లో ఉన్నట్లు ఇటీవల ట్రంప్ తెలిపారు. అమెరికాకు లాభం జరుగుతుందని, అమెరికాకు సంపదను తీసుకొస్తున్నామని, అదో పెద్ద విషయమని ట్రంప్ చెప్పారు. టెక్నాలజీ షేర్లు కూడా భారీగా పడిపోయాయి. నాస్డాక్లో 4% షేర్లు డౌన్ అయ్యాయి. ఇక టెస్లా కంపెనీ షేర్లు 15.4% పడిపోయినట్లు తెలుస్తోంది. పసుపు రైతుల ఆందోళనకు అఖిల భారత ఐక్య రైతు సంఘం సంపూర్ణ మద్దతు తెలిపింది. సాంగ్లీ మార్కెట్లో ఉన్న ధరల ప్రకారం నిజామాబాద్ రైతుల పసుపును కొనుగోలు చేయాలని, సిండికేట్గా మారిన పసుపు కొనుగోలుదారులపై చర్యలు తీసుకోవాలని
ఏఐయుకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ మార్కెట్ కమిటీలో పసుపుకు ధరలు రాకుండా కొనుగోలుదారులు సిండికేట్ గా మారి పసుపు రైతులను నిండా ముంచుతున్నారని అన్నారు. సాంగ్లీ తదితర మార్కెట్లో 15,000 ధర ఉన్న పసుపు నిజామాబాద్ మార్కెట్లో 8-9 కూడా పలకడం లేదన్నారు. పసుపు పంట 9 నెలలకు వస్తుందని, పెట్టుబడి 1,70,000 సుమారుగా అవుతుందని, అయినా రైతుకు ప్రస్తుతం నిజామాబాద్ మార్కెట్లో ఏమాత్రం ధరలు లేక చేతి ఖర్చులు కూడా వెళ్లడం గగనమైపోయిందన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశించిన వ్యవసాయ మార్కెట్ అధికారుల్లో చలనం లేదన్నారు. సిండికేట్ వ్యాపారులకు ఇలాంటి భయం లేకపోవడం వల్ల పసుపు రైతుల్ని అన్ని విధాలుగా దోపిడీ చేస్తున్నారని అన్నారు. సిండికేట్ గా మారిన రైతులపై చర్యలు తీసుకోవాలని అనేక జపాలుగా వినతి పత్రాలు అందజేసినా వారిపై ఎలాంటి చర్యలు తీయకపోవడంతో పసుపు రైతులని దోపిడీ చేయడంలో బరితిరిగించి వ్యవహరిస్తున్నారన్నారు. పసుపు పంటకు మార్కెట్ ధరలు లేక రైతులు రోజుల తరబడి ఇనాం పద్ధతిలో కోట్ చేయడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. వ్యాపారులు ఆన్లైన్ పద్ధతి అయిన ఇనాంకు తమకు అనుకూలంగా మార్చుకోవడానికి సిండికేట్ గా వ్యవహరిస్తున్నారు. బయట రాష్ట్రాల కొనుగోలుదారులను కోట్ చేయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. పాత పద్ధతి అయిన అర్రాస్ బహిరంగ వేలం వల్ల రైతులకు ఎంతో ఉపయోగమన్నారు. పసుపుకు మార్కెట్లో మద్దతు ధర 15,000 ఇవ్వాలని, ప్రభుత్వం పసుపు క్వింటాలకు 1000 బోనస్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రైతుల ఆగ్రహం కొనుగోలుదారులపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేయగా, చర్యలు తీసుకోకుంటే రేపు ఎవరు కొనేది అన్న మార్కెట్ చైర్మన్ అనడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేసిన మద్దతు ధరలు లేక రైతులకు ఉపయోగం శూన్యం తప్పడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో రైతు జేఏసీ నాయకులు మంతని గంగారం, జక్క లింగారెడ్డి, స్వామి యాదవ్, సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ, జిల్లా నాయకులు బి దేవారం, ఎస్ సురేష్, జి కిషన్, డివిజన్ మండల నాయకులు ఆర్ దామోదర్, బాబన్న, కిషన్, సాయిరెడ్డి, అశోక్, కిషోర్, అనీష్, పుట్టి నాగన్న, కృష్ణగౌడ్ తదితరులు పాల్గొన్నారు. బయట రాష్ట్రం నుంచి ఒక్కరు కూడా రాలేదు. మరి శాంక్లీకి మనకు 5,000 రూపాయలు అమ్ముకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. 13,000, 14,000 మన పసుపే, రాజపూర్ పసుపు కాదు. ఉంటారు ఒక బృందాన్ని తీసుకపోండి. శాంక్లీ పోయినసారి మేడం తీసుకపోయింది 4 సంవత్సరాల కింద. అక్కడ పరిశీలించండి. ఇక్కడ దుగ్గియాలో ఉంది, ఈ రోడ్ ఉంది. అంటే అక్కడ ఎందుకు అంటే రైతులు బాగుపడాలని ఉండాలి కదా. అట్లాగే గోడౌన్లు ఉన్నాయి. రైతుల పసుపు ఏముందన్నారు గోడౌన్లలో? చెప్పండి, ఏ రైతు పెట్టుకున్నాడు? ఏ రైతు పెట్టుకున్నా రైతుల పేరునే వ్యాపారం లాభపడుతున్నారు. రెండవది మీకు చెప్పాము, ఇవాళ మాకు పైసలు వెంటనే కావాలంటే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 17వ బెటాలియన్ ఇన్ఛార్జ్ కమాండెంట్ గంగారాం లిఫ్టుపై పడి మృతి చెందినట్లు బెటాలియన్ సిబ్బంది తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 17వ పోలీస్ బెటాలియన్ ఇన్ఛార్జ్ కమాండెంట్ గంగారాం మృతి చెందారు. సోమవారం రాత్రి తన బ్యాచ్మెంట్ అయిన సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి నివాసానికి వెళ్లిన గంగారాం లిఫ్టుపై పడి మృతి చెందినట్లు బెటాలియన్ సిబ్బంది తెలిపారు. సిరిసిల్ల కొత్త బస్టాండ్ సమీపంలో ఉన్న డీఎస్పీ నివాసానికి గంగారాం వెళ్లారు. అయితే రాత్రి వేళలో వెలుతురు సరిగ్గా లేకపోవటం, లిఫ్టు రాకపోయినా గేటు తెరుచుకోవడంతో 3 అంతస్తుల్లో ఉన్న ఆయన దానిపై పడ్డారు. తీవ్రంగా గాయపడిన ఆయనను డీఎస్పీతో పాటు పోలీస్ సిబ్బంది సిరిసిల్ల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అయితే ఆయన అప్పటికే మృతి చెందారని వైద్యులు తెలిపారు. కాగా గంగారావు మృతితో పోలీస్ బెటాలియన్లో విషాదం నెలకొంది. మంగళవారం ఉదయం సిరిసిల్ల దవాఖానకు పోలీస్ బెటాలియన్ సిబ్బంది, అధికారులు చేరుకుని గంగారాం మృతదేహానికి నివాళులు అర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో జ్యోతి బాపులే బీసీ హాస్టల్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని జ్యోతి బాపులే బీసీ హాస్టల్ను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న భోజన సదుపాయాలపై ఆరా తీశారు. హాస్టల్లో విద్యార్థుల వసతి, భోజన సదుపాయాలు, వంట సామాగ్రి, బియ్యం, భోజన నాణ్యతలను చెక్ చేశారు. చైర్పర్సన్ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులకు అన్ని సదుపాయాలు అందుతున్నాయా, ఏమైనా లోపాలు ఉన్నాయా అని తెలుసుకోవడానికి తనిఖీ చేశామని చెప్పారు. హాస్టల్లో సౌకర్యాలు బాగున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో అన్ని వసతులు కల్పిస్తున్నా కిచెన్ మెయింటెనెన్స్ చేయలేక అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. సమస్యల విషయంలో భోజన నాణ్యతపై ప్రభుత్వం రాజీపడే ప్రసక్తే లేదని, నాణ్యమైన భోజనం, మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ఇటీవల మెస్ ఛార్జీలు పెంచిందని తెలిపారు. పేద విద్యార్థులు చదువుకు హాస్టల్లో సౌకర్యాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. నగర్లోని జ్యోతిబా పూలే స్కూల్ అండ్ హాస్టల్ విజిట్ చేయడం జరిగింది. అందులో భాగంగా పిల్లలకు అన్ని రకాల సౌకర్యాలు నిజంగా అందుతున్నాయా,
ప్రభుత్వం నుండి ఏమైనా లోపాలు ఉన్నాయా, లేకపోతే ప్రభుత్వం నుండి వచ్చినటువంటి సౌకర్యాలను పిల్లలకు చేయడంలో ఏమైనా లోపాలు ఉన్నాయా అనేటువంటి విషయంలో సడన్గా మీకు కూడా కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా రావడం జరిగింది. రావడంతోనే కిచెన్, స్టోర్ రూమ్, హాస్టల్ ప్రతి గదిని, ఆ తర్వాత టాయిలెట్స్ని అన్నింటినీ తిరిగి చూడడం జరిగింది. పిల్లలతో కూడా ప్రిన్సిపల్, వార్డెన్ ఎవరు లేకుండా మాట్లాడడం జరిగింది. చాలా వరకు సౌకర్యాలన్నీ నేను చూసినంత వరకు బాగున్నాయి. ప్లస్ పిల్లలు అడిగితే కూడా అన్ని రకాలుగా మాకు మంచి భోజనం అందుతుంది, మంచి స్టడీస్ ఉన్నాయి, హాస్టల్లో కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పడం జరిగింది. పెద్దపల్లి జిల్లా గోదావరికంలో జపాన్ షిటోరియో కరాటే స్కూల్ తెలంగాణ స్టేట్ చీఫ్ బెల్ట్ ఎగ్జామినర్ కరాటే శ్రీనివాస్ ఆధ్వర్యంలో 100 మంది విద్యార్థులకు బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ నిర్వహించారు. జపాన్ షిటోరియా కరాటే స్కూల్లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మానాలి రాజ్ ఠాగూర్ విద్యార్థులకు సర్టిఫికేట్లు అందజేశారు. కరాటే స్కూల్ గేమ్స్ ఆఫ్ ఫెడరేషన్ స్టేట్ నేషనల్ టోర్నమెంటులో పతకాలు సాధించిన విద్యార్థులను సన్మానం చేశారు. కరాటే విద్యార్థులు నామ్చాక్ స్టిక్, కటాస్, కుమితి విన్యాసాలను చూశారు. మానాలి రాజ్ ఠాగూర్ మాట్లాడుతూ కరాటే నేర్చుకోవటం వల్ల మానసిక ధైర్యం, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని, ముఖ్యంగా కరాటే ఆడపిల్లలకు అవసరమని, ధైర్యంగా నిలబడడానికి, ఎదుర్కోవడానికి కరాటే తోడ్పడుతుందని ఆమె అన్నారు. కరాటే నేర్చుకోవడానికి పిల్లలను ఎంకరేజ్ చేస్తున్న తల్లిదండ్రులకు అభివందనాలు తెలిపారు. అలాగే సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ వీరారెడ్డి, స్వరూపారాణి రెడ్డిలు కరాటే విద్యార్థులకు సర్టిఫికెట్స్ అందజేసి అభినందనలు తెలిపారు. ఎంతో ఆయన టాలెంట్ని ఇంతమంది ఇక్కడ ఉన్న రామగుండం నుంచి మొదలుపెట్టి స్టేట్ వరకు ఎంతో మంది ఛాంపియన్స్ని ఇక్కడి నుంచి రెడీ చేసి మన త్రూ రామగుండం నుంచి వెళ్ళి ఎన్నో మెడల్స్ తీసుకున్న పిల్లలు, అదంతా క్రెడిట్ గోస్ టు తమ్ముడు సీను. ఆల్వేస్ మేము సీనుకి రాజ్ ఠాకూర్ గారు ఆల్వేస్ అండగుంటాడు. ఆల్వేస్ హీస్ బీన్ ప్రమోటింగ్ హిమ్. ఎప్పుడు కూడా ఏది ఉన్నా నా దగ్గర రావాలి సీను అని ఎన్నో సార్లు చెప్పడం జరిగింది. రాజ్ ఠాకూర్ గారికి సీను అంటే ఒక చిన్న తమ్ముడులాగా. ఇంతమంది పిల్లలని ఒక మంచి టాలెంట్ని లోపల నుంచి ఆ టాలెంట్ని బయటికి తీసి అంత నేర్పించి ఈరోజు ఆ పిల్లల్ని అట్లా చూస్తూ ఉంటే చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంది. ఎంత బ్రైట్గా వాళ్ళ ద వే దే ఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2010 మంది విద్యార్థులకు కంటి సమస్యలను పరీక్షలు ఉచితంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ జా కళ్లద్దాలను పంపిణీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గురుకుల పాఠశాలలో చదివే విద్యార్థుల్లో 2010 మంది విద్యార్థులు దృష్టిలోపంతో బాధపడుతున్నట్లు గుర్తించారు. వారందరికీ ప్రభుత్వ పరంగా ఉచితంగా కళ్లద్దాలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ జా పంపిణీ చేశారు. వేములవాడలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ఆది శ్రీనివాస్ హాజరై విద్యార్థులకు విద్యతో పాటు ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని తెలిపారు. జాతీయ అంధత్వ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఆర్బీఎస్కే మొబైల్ హెల్త్ బృందాలు జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించగా జిల్లాలో మొత్తం 2010 మంది విద్యార్థులు దృష్టిలోపంతో బాధపడుతున్నారని నిర్ధారించారని తెలిపారు. అందులో ఈరోజు జిల్లా వ్యాప్తంగా 338 కంటి అద్దాలను పంపిణీ చేయడం జరిగిందని, అవసరమైన వారికి శస్త్రచికిత్సల కోసం హైదరాబాద్లోని సరోజిని కంటి ఆసుపత్రికి పంపడం జరుగుతుందన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వివిధ పరీక్షలు జరుపుతున్న క్రమంలో కంటికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నటువంటి వారిని గుర్తించే విధంగా స్క్రీనింగ్ కు సుమారు 2000 ఈ జిల్లా వ్యాప్తంగా 2347 మందిని స్క్రీనింగ్ లో పరీక్షలు జరిపి మొదటి దశలో జిల్లా వ్యాప్తంగా 338 వరకు ఉన్నటువంటి విద్యార్థులకు కంటి సమస్యలు గుర్తించి వారికి కంటి అద్దాలు ఇచ్చేటువంటి కార్యక్రమం, ఆ అద్దాలకు సంబంధించినటువంటి కలర్ కూడా సంబంధిత స్టూడెంట్ కోరుకున్నటువంటి కలర్ నే తెప్పించామని చెప్పని వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి అధికారులు చెప్తా ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలో కానీ, ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో కానీ, ప్రభుత్వం సంబంధించిన కేజీబీవీ గురుకులాల్లో చదువుతున్నటువంటి వారి యొక్క యోగక్షేమాలు,
ఆరోగ్యపరంగా క్షేమంగా ఉండే విధంగా చేపట్టేటువంటి చర్యల్లో భాగంగా ఈ కార్యక్రమం తీసుకోవడం. ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత నాణ్యమైన భోజనాన్ని అందించాలని, నాణ్యతతో కూడినటువంటి విద్యను అందించాలని, ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్నటువంటి పిల్లలు సైతం కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలని చెప్పి లక్ష్యంతో విద్యా బోధనతో మార్పులు తీసుకురావడంతో పాటు డైట్ ఛార్జీలను 40% పెంచడం. కరీంనగర్ జిల్లా గంగాధరం మండల ఓధ్యార్యం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని తపస్విని ఇంటర్నేషనల్ షావోలిన్ కుంకుపులో బంగారు పతకం సాధించింది. జాతీయ స్థాయిలో పెద్దపల్లిలో నిర్వహించిన టోర్నమెంట్లో 7 రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు పాల్గొనగా తపస్విని బంగారు పతకం సాధించడం పట్ల జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అభినందించారు. ఈ కార్యక్రమంలో గంగాధర మండల విద్యాధికారి ప్రభాకర్రావు, ప్రధానోపాధ్యాయులు శ్రీవేణి, విజయలక్ష్మి పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ధర్మపురిలో వైభవంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం. ప్రభుత్వ తరఫున పట్టు వస్త్రాలు సమర్పించిన కలెక్టర్ సత్యప్రసాద్. కరీంనగర్ శ్రీ చైతన్య సిబిఎస్ఈ వివో ఐపీఎల్ పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు. ఆడిపాడి సందడి చేసిన విద్యార్థులు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో జ్యోతి బాపులే బీసీ హాస్టల్ను తనిఖీ చేసిన మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద. భోజన వసతిపై సంతృప్తి వ్యక్తం చేసిన చైర్పర్సన్. జగిత్యాల జిల్లాలో రోడ్డెక్కిన పసుపు చెరుకు రైతులు. ధర్నాలతో దద్దరిల్లిన మెట్పల్లి. విద్యుత్ హైటెన్షన్ టవర్ ఎక్కి నిరసన. కుటుంబ కలహాలతో కాపురానికి దూరమైన భార్యను రప్పించాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.